మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. బరువు తగ్గాలనుకున్న, పీసీఓడి, థైరాయిడ్, బ్యాక్ పెయిన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ తగ్గాలనుకుంటే యోగా ది బెస్ట్ వే. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ క్లాసుల కోసం సంప్రదించవచ్చు. వెయిట్ తగ్గాలి అనుకుంటున్నప్పుడు కొన్ని మనం ఫుడ్ కావచ్చు, ప్రాక్టీస్లో కానీ చేంజెస్ అనేది తప్పదు. ఆ చేంజెస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. 1 డే చేశాను, 2 డే చేశాను, నేను వెయిట్ తగ్గడం లేదు, లేదా 1 వీక్ చేశాను వెయిట్ తగ్గడం లేదు అనుకోకండి. కొన్ని ప్రాక్టీసెస్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ మన బాడీలో ఫ్లెక్సిబిలిటీని తీసుకొస్తాయి. తరువాత ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అవ్వడానికి ఇట్ మే టేక్ 10 to 20 days. సో రెగ్యులర్గా ప్రాక్టీస్ అనేది పెట్టుకోండి. ఒక్కొక్కరి మెటబాలిజం ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమందికి స్టార్ట్ చేసిన 1 monthలోనే చాలా బాగా రిజల్ట్ కనబడుతుంది. మరి కొంతమందికి 2 months or 3 months కూడా పట్టచ్చు. వాటరీ బాడీ ఉందనుకోండి, ఆ వాటర్ మొత్తము ఫస్ట్ చాలా తొందరగా బయటకు వచ్చేస్తుంది, స్వెట్ రూపంలో కావచ్చు, డీటాక్స్ అయ్యి. అప్పుడు వాళ్ళు చాలా తొందరగా ఇంచ్ లాస్ని చూస్తారు. అందులో వెయిట్ లాస్ అనేది కనపడదు. కంగారు ఏం అవసరం లేదు. ఫస్ట్ ఇంచ్ లాస్ స్టార్ట్ అయింది అంటే మన బాడీలో చేంజెస్ స్టార్ట్ అయిందని అర్థం. దెన్ ఆ ప్రాక్టీస్ అనేది కంటిన్యూస్గా పెట్టుకొని వేరియేషన్స్ మార్చుకుంటూ, మీకు తెలుసు కదా, చాలా వీడియోస్లో చాలా 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 వేరియేషన్స్ చూపించడం జరిగింది. వెయిట్ తగ్గడం కోసం, స్పెషల్గా మనకు కంప్లీట్ బాడీ స్ట్రెచ్ అండ్ వెయిట్ తగ్గడం కోసం ఆ వేరియేషన్స్ని రిపిటేషన్స్ పెట్టుకోండి. దాని తర్వాత రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోలో సాయితోటి నేను మీకు ది బెస్ట్ వెయిట్ లాస్ ప్రాక్టీసెస్ వేరియేషన్స్ ఎంత బాగా హెల్ప్ అవుతాయి అంటే, కంప్లీట్ బాడీ స్ట్రెచ్ అవడంతో పాటు థై ఫ్యాట్, హిప్ ఫ్యాట్, బెల్లీ ఫ్యాట్ ఇవన్నీ కూడా ఎట్ ఏ టైం తగ్గుతాయి. దీంతో పాటుగా ఆర్మ్ స్ట్రెంగ్త్ కూడా చాలా బాగా పెరిగే ప్రాక్టీసెస్ని ఇప్పుడు చూస్తాము, చాలా బాగా నేర్చుకుంటాము. ఇక్కడ మేము 1 సెట్ ఆఫ్ ప్రాక్టీస్ చూపిస్తాము. మీరు తర్వాత కంటిన్యూస్గా వాటిని రిపిటేషన్స్ అనేది పెట్టుకోండి. మీరు రెగ్యులర్ ప్రాక్టీస్లో లైక్ మీరు 45 minutes నుంచి 1 hour ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, డైలీ యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు, లేదా జిమ్ వెళ్తున్నారు, లేదా వాకింగ్ చేస్తున్నారు, వాటితో పాటుగా ఈ ప్రాక్టీస్ని కూడా ఒక 10 to 15 minutes అనేది ఇంక్లూడ్ చేసుకోండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది, మంచి రిజల్ట్ కూడా వస్తుంది. లెట్స్ సి, చూద్దాం. చూడండి సాయి, లెట్స్ కమ్ టు సర్పాసన. ఇలా వజ్రాసనంలో రిలాక్సింగ్గా కూర్చున్న తర్వాత సర్పాసన అండ్ పర్వతాసన వేరియేషన్స్ చేస్తాము. ఈ వేరియేషన్స్ మనం ఫుల్ బాడీ వర్కౌట్కి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. చూద్దామా? లెట్స్ కమ్ టు సర్పాసన. సర్పాసన, దాన్ స్లోలీ పర్వతాసన. చూసారా, బాడీ మొత్తం స్ట్రెచ్ అవుతుంది. సర్పాసన ఇన్హేల్, పర్వతాసన ఎక్సేల్. రిపీట్ దిస్ 10 times. 1 2 3 4 5 6 7. Breathe in. 8. Breathe out. 9. Breathe in. 10. Breathe out. Then relax in Shashankasana. Knees down, head down. Relax. ఇలా ఒక 10 కౌంట్స్ చేసిన తర్వాత జస్ట్ శశాంకాసనలో రిలాక్స్ అవుతాము. బాడీ మొత్తం, బ్రీత్ మొత్తం నార్మల్ వచ్చేస్తుంది. దెన్ సెకండ్ వేరియేషన్కి వెళ్దాం. లెట్స్ కమ్ టు పర్వతాసన. నీ టు ఎల్బోస్ టచ్. ఎస్, రైట్ లెగ్ చూడండి, రైట్ లెగ్ టువర్డ్స్ లెఫ్ట్ నీ, సూపర్. బ్యాక్, లెఫ్ట్ లెగ్ టువర్డ్స్ రైట్ నీ. ఎస్, leg towards elbow, right knee towards left elbow, left knee towards right elbow. Continuation ma. 3 4 5 6 7 8 9 10. శశాంకాసనలో రిలాక్స్. ఇప్పుడు పర్వతాసనలో నుంచి తులాసనకు వచ్చి తర్వాత ఎల్బో టు నీ స్ట్రెచ్ చేయడం చూసారు. సేమ్ ఇదే వేరియేషను మళ్ళీ పర్వతాసనలో సేమ్ ఇంతకుముందు ఫస్ట్ టైం చూపించినట్లు పర్వతాసనలో నుంచి కూడా ఎల్బో స్ట్రెచ్ అనేది చేయవచ్చు. దీనివల్ల ఆర్మ్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, బెల్లీ ఫ్యాట్ అనేది చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. దెన్ స్లోలీ కమ్ టు పర్వతాసన. పర్వతాసన అండ్ వీరభద్రాసన వేరియేషన్స్ వండర్ఫుల్గా మనకు వర్కౌట్ అవుతుంది.
బరువు తగ్గడంలోనూ, రిమైనింగ్ బాడీ మొత్తం స్ట్రెచ్ అవడంలోనూ, హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడంలోనూ. చూద్దామా? రైట్ లెగ్ అప్, రైట్ లెగ్ ఫ్రంట్, వీరభద్రాసన, కమ్ అప్, ఎస్, గో బ్యాక్, లెఫ్ట్ లెగ్ అప్, లెఫ్ట్ లెగ్ ఫ్రంట్, వీరభద్రాసన, కంటిన్యూ, రిపీట్ దిస్ 6 times. ఇలాగా కంటిన్యూస్గా బాడీలో స్ట్రెచెస్ తీసుకొస్తూ స్ట్రెచెస్తో పాటు హోల్డింగ్ కూడా మెయింటైన్ చేయండి. వీరభద్రాసనకు వచ్చినప్పుడు అట్లీస్ట్ 30 counts 30 seconds కనుక హోల్డ్ చేస్తూ ఈ ప్రాక్టీసెస్ని రిపీట్ చేశారు అంటే చాలా బాగా బరువు తగ్గడంలో, వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ ప్రాక్టీసెస్ అన్ని సింపుల్గానే ఉంటాయి. స్టార్టింగ్లో ఒక 5 counts నుంచే స్టార్ట్ చేయండి. తర్వాత కౌంటింగ్ పెంచుకుంటూ స్టాప్ చేసి రిపిటేషన్స్ అనేది చేయొచ్చు. చూసారా ఎంత బాగుందో? లాస్ట్ సెట్ లెఫ్ట్ లెగ్, కమాన్ కమాన్ కమాన్, సూపర్, ఎస్, స్లోలీ డౌన్, రిలాక్స్ ఇన్ శశాంకాసన, ఎస్. ఇలా ప్రతిసారి ప్రతి ప్రాక్టీస్లోనూ గ్యాప్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటూ బాడీ అండ్ మైండ్ని కామ్ చేస్తూ బ్రీత్ని నార్మల్ పొజిషన్కి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మనము ఇదే ప్రాక్టీస్ని రిపీట్ చేసుకోవచ్చు. ఈ ప్రాక్టీసెస్ రెగ్యులర్గా చేయండి. చాలా తొందరగా వెయిట్లో తేడా కనిపిస్తుంది. ఈ ప్రాక్టీసెస్ అన్నీ కూడా పీసీఓడి ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. రెగ్యులర్ ప్రాక్టీస్ తోటి ది బెస్ట్ రిజల్ట్ అనేది మనం చూడవచ్చు. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసుల కోసం పర్టికులర్గా యోగా ఇంట్లోనే ఉంటూ చేయాలి అనుకుంటూ మంచి ప్రాక్టీస్ కావాలనుకున్న వాళ్ళు సంప్రదించవచ్చు. నమస్తే.